హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు వినిపించబోయేటటువంటి కథ. ఆ కథ పేరు ఆ బంధం. అదేంటో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. 20 ఏళ్ల పాటు కాపురం చేసినప్పటికీ కొంచెం కూడా భార్య గురించి అర్థం చేసుకోలేనటువంటి పెద్ద మనిషి పరశురాం. చిన్న మనస్పర్ధల్ని పెనుభూతాలుగా చూసి ఉన్నటువంటి ఇంటిని తన భార్యకిచ్చేసి కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టేసి ఇక ఆ ఇంటికి తనకి రుణం తీరిపోయింది అనుకొని ఆ ఇల్లు వదిలేసి అతనెప్పుడో సంపాదించుకున్నటువంటి పాత ఇంటికి వచ్చేసి జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇక పరశురాం భార్య సీతామహాలక్ష్మి ఎంత గొప్ప వ్యక్తో! ఆ సీతమ్మ తల్లికే నిందలు తప్పలేదు, ఇక నేనెంత అనుకుని ఏదో ఒకరోజు తన భర్త ఖచ్చితంగా తనను అర్థం చేసుకుంటాడు అని భర్త వదిలి వెళ్ళిపోయిన ఇంట్లోనే ఉంటూ ఆ దేవుడికి పూజలు చేసుకుంటూ, భగవంతుడా నువ్వే నా మీద దయచూపాలి అని దండం పెట్టుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. ఇక వాళ్ళ కూతురు పేరు లలిత. ఆమెకు ఈ విషయాలేవీ తెలియకూడదు అని చెప్పి ఇద్దరూ జాగ్రత్త పడుతూ ఉంటారు. కనీసం లలిత అయిన అత్తగారింటిలో సంతోషంగా ఉండాలి అనేదే ఇద్దరి అభిప్రాయం. లలిత భర్త తనని బాగానే చూసుకుంటాడు, కానీ అత్తగారే సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉంటుంది. అయినా కూడా సీతామహాలక్ష్మి పెంపకం వల్లనేమో లలితకి అన్నిటినీ సర్దుకుపోయేటటువంటి ఓర్పు వస్తుంది. లలిత కూడా తన ఇంట్లో విషయాలేవి తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇక పరశురాము ఇంతకు ముందైతే తన కింద పాలేరులను పెట్టుకుని వ్యవసాయం చేస్తూ చాలామందికి ఆదర్శవంతంగా బతుకుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇంట్లో గొడవల వల్ల ఈ పాత ఇంటికి వచ్చి బ్రతుకుతున్నాడు. మరి ఇప్పుడు ఎలా బ్రతకాలి? బతకాలి అంటే ఏదో ఒక పని చెయ్యాలి కదా. అందుకోసము తన చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద రైతులను అడిగి ఒక 2 ఎకరాల పొలం లీజుకు తీసుకుంటాడు. ఆ పొలం పనులు మొదలు పెట్టడానికి పూజ చేయాలి అని అనుకుంటాడు. అదే ఇంతకు ముందైతే సీతామహాలక్ష్మి చేతుల మీద టెంకాయ కొట్టి పని ప్రారంభం చేస్తే తనకి తిరిగే ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరినీ వద్దనుకున్నాడు కదా, అందుకే తనే పూజ చేసుకొని పని మొదలు పెట్టాడు. ఇప్పుడు తనతో పాటు తన అమ్మ ఉంది, ఆమెను పోషించాలి. ఇంకా కూడా తన కూతురికి ఏదైనా అవసరం వస్తే డబ్బు అందించాలి కదా, కాబట్టి పని చేయాలి అనుకొని ఇలా పొలం పనులు మొదలుపెట్టాడు. తరువాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.